అయితే ఇక్కడ విద్యా అర్హతలు చూసినట్లయితే అభ్యర్థులు 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఇందులో ప్రధానంగా ఐటీఐ సంబంధించిన పోస్టులు ఉంటాయి కాబట్టి ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఐటీఐ సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఐటీఐ చేయనటువంటి అభ్యర్థులు అంటే 10th క్లాస్ తోటి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే ప్రధానంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు 3 దశలలో ఎంపిక ప్రక్రియ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది. ఇదే ఎగ్జామ్ తర్వాత అంటే ఈ ఎగ్జామ్లో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత వైద్య పరీక్షలు అంటే మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో మనకు ఎగ్జామినేషన్లో వచ్చేసరికి ఇది కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 30 మార్కులు మనకు రీజనింగ్ నుంచి, 25 మార్కులు జనరల్ సైన్స్ నుంచి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి మరో 25 మార్కులు అనేది ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ లేకపోతే కరెంట్ అఫైర్స్ ఈ 2 టాపిక్ల నుంచి దాదాపుగా 20 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. ఓవరాల్గా 100 మార్కులకు రీజనింగ్, ఆర్థమెటిక్ మరియు జనరల్ సైన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 100 మార్కులకు గాను ఈ సిలబస్ అనేది ఇక్కడ రూపొందించడం జరిగింది. ఓవరాల్గా ఈ 100 మార్కులకు నిర్వహించేటువంటి ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఇందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈవెంట్స్కి పిలవడం జరుగుతుంది. ఈవెంట్స్లో పాస్ అయినటువంటి అభ్యర్థులకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఈ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్లో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క ట్రెండ్ చూసినట్లయితే మనకు 2019లో విడుదలైనటువంటి ఒక నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా 1,03,769 పోస్టుల యొక్క భర్తీ అనేది జరిగింది. అదేవిధంగా 2025లో విడుదలైనటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక నోటిఫికేషన్ ఏదైతే ఉందో అంటే ఎగ్జామినేషన్ జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో దాంట్లో మనకు దాదాపుగా 32,438 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ అనేది జరగనుంది. అదేవిధంగా 2026 అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా 22,000 సంబంధించినటువంటి ఖాళీల యొక్క భర్తీ అనేది జరగనుంది. ఓవరాల్గా మనకు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ముఖ్యంగా అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ఒకసారి ఆర్ఆర్బీ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వేకెన్సీస్ అనేది పెంచేటువంటి అవకాశం ఉంటుంది. 2019లో కూడా మొదట్లో మనకు దాదాపుగా 60,000 ఖాళీలకు సంబంధించిన ఒక వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ భర్తీ యొక్క వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉందో దాన్ని 1,03,000కు పెంచడం జరిగింది. సో అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ 2026 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి 22,000కు సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో మనకు భవిష్యత్తులో పెరగడానికి అవకాశం కూడా ఉంది. సో ఎవరైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో మీరు ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఒకవేళ వేకెన్సీస్ పెరిగినప్పుడు మీరు ఈజీగా జాబ్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి గ్రూప్ డి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మనకు జనవరి 30వ తేదీన అఫీషియల్గా వీటికి సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. జనవరి 31న మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవడం జరుగుతుంది.